లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. లేడీ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తుంది. మొన్న ఈ మధ్య సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చిన ఈ అమ్మడు ఇప్పుడు వరుస సినిమాలను లైనప్ చేస్తుంది. ప్రస్తుతం అక్కినేని అందగాడు నాగ చైతన్యతో కలిసి ఓ సినిమా చేస్తుంది. తండేల్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. మత్స్యకారుల జీవితం కథ ఆధారంగా ఈ సినిమా ఉంటుంది అని తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాతో పాటే బాలీవుడ్ లోనూ అడుగుపెట్టింది సాయి పల్లవి. అక్కడ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న రామాయణం సినిమాలో సీత పాత్రలో కనిపించనుంది. ఈ నేచురల్ బ్యూటీ ఇటీవల ఈ సినిమా నుంచి కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. ఆ ఫోటోల్లో రణబీర్ కపూర్ రాముడిగా కనిపించగా సీతగా సాయి పల్లవి చూడముచ్చటగా కనిపించింది. ఇది ఇలా ఉంటే సాయి పల్లవికి ఓ టాలీవుడ్ హీరో అంటే చాలా ఇష్టమట. ఆ హీరో అంటే సాయి పల్లవికి ఎంతో అభిమానం అంట. ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని సాయి పల్లవి స్వయంగా చెప్పి ఆ హీరో ఎవరో కాదు, మెగాస్టార్ చిరంజీవి గారు. సాయి పల్లవికి మెగాస్టార్ చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. ఆయన నటన, డైలాగ్ డెలివరీ, డాన్స్ అంటే తనకు చాలా ఇష్టం అని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. దీంతో కొంతమంది షాక్ అవుతున్నారు. ఈ జనరేషన్ అమ్మాయి ఉండి ఏ అల్లు అర్జున్ పేరో లేక పవన్ కళ్యాణ్ పేరో ప్రభాస్ పేరో చెప్తుంది అనుకుంటే ఏకంగా బాస్ పేరే చెప్పింది. దట్ ఈస్ సాయి పల్లవి అంటున్నారు. అయితే సాయి పల్లవికి చిరంజీవి సినిమాలో నటించే అవకాశం వచ్చినా కూడా ఆ ఛాన్స్ వదులుకుంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన బోలా శంకర్ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా సాయి పల్లవిని సందర్శించారు. కానీ చిరంజీవి అంత గొప్ప నటుడితో నటించలేను అని చెప్పిందట. తను అంతగా అభిమానించే హీరోతో నటించడం చాలా కష్టం అని చెప్పింది సాయి పల్లవి. మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ చిన్నది తమిళ్, తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు హిందీలో సత్తా చాటడానికి రెడీ అవుతుంది. మరి సాయి పల్లవి అక్కడ సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.